కీసరలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఏపీలోని శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పాతాళ గంగ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హేమాని అడిగి తెలుసుకుందాం. హేమ, బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం జన్మద దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం. ప్రతి ఒక్క శివాలయాలు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా శివనామ స్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. ముఖ్యంగా ఏబిఎన్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా ఈరోజు వేకువజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం కానివ్వండి, కీసరలోని శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయం కానివ్వండి, మహానంది, అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రస్తుతం మనం శివాలయాల్లో ఉన్నాము. ఇక్కడ ఒక్కసారి చూడొచ్చు భక్తులు ఏ విధంగా పోటెత్తారు. యాక్చువల్లీ మిగతా ఏ పండగలకైనా సరే కేవలం కొన్ని పండగలకు మహిళలు మాత్రమే శివాలయాలకు వస్తూ ఉంటారు. కానీ శివరాత్రి అంటే మొత్తం కూడా అటు మగవాళ్ళు ఆడవాళ్ళు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ శివాలయానికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు శివుడిని దర్శనం చేసుకుంటే ఎంతో మంచి జరుగుతుందని భావిస్తారు. మరొక వైపు ఈరోజు అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం నైట్ జాగారం చేస్తే ఇంకా పుణ్యం లభిస్తుందని కూడా భావిస్తూ ఉంటారు. ఒక్కసారి మనం ఏబిఎన్ స్క్రీన్ మీద విజువల్స్ చూడొచ్చు. శివాలయాల్లో ఏ విధంగా భక్తులంతా పోటెత్తారో. ముఖ్యంగా ఈరోజు శివరాత్రిని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా పెద్ద ఎత్తున చక్కగా అలంకరించారు. కొంతమంది భక్తులు ఉన్నారు. మాట్లాడడం. ఎక్కడి నుంచి వచ్చారు? తుప్పలగూడ. ఓకే, అంటే ఈ రోజు ఏమేం చేస్తారు? ఈవినింగ్ జాగారం అన్న ఉంటుందా? ఉంటుంది జాగారం. ఎవ్రీడే వస్తారా లేదంటే ఈ రోజైనా స్పెషల్ గా వస్తున్నారా? వీక్లీ పక్కనే. సరే, ఇంకా ఈ రోజు ఏంటండి నెక్స్ట్ ఏం చేస్తారు? ఫాస్టింగ్ ఉంటారు, జాగారాలు చేస్తారు. సో ఇది ఈ రోజు శివుడిని దర్శనం చేసుకుంటే మంచిదని భావిస్తుంటారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మ? కడప. ఓకే, ఎలా ఉంది ఇక్కడ మొత్తం? చాలా బాగుంది. టెంపుల్స్ అన్ని చాలా బాగుంది. ఈ రోజు ఇంకా ఏమేం చేస్తారు? ప్రోగ్రామ్స్ ఏమేమి ఉంటాయి? ప్రోగ్రామ్స్ మేము చేసే ప్రోగ్రామ్స్ లేకపోతే ఇక్కడ దేవుడి టెంపుల్లో పూజలు ఇవాళ ఉపవాసం ఉంటామండి. రేపు మార్నింగ్ నైట్ పడుకోకుండా. సో ఇలా శివరాత్రి అంటే అదే కదా మెయిన్ స్పెషల్. సో అలా ఇవాళ ఇంకే పూజ అయిపోయింది, ఇంకా ఉపవాసం నెక్స్ట్. ఈ రోజు అయితే ముఖ్యంగా శివరాత్రి రోజు పెద్ద ఎత్తున శివుడికి ఎన్నో విధాలుగా పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. చిన్న పువ్వు పెట్టి పూజించినా సరే పులకరించిపోతాడు. సో అభిషేకాలు అన్ని రకాలు, పాలు, పెరుగు, అదేవిధంగా రుద్రాభిషేకం అన్నితో కలిపి అభిషేకాలు చేస్తుంటారు. ఒక్కసారి మనం ఆలయం ముందు సిచ్యువేషన్ చూడొచ్చు. నీలిమ ఎంత పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ ఉన్నారో. ఈరోజు ఉదయం నుంచి కూడా క్యూ లైన్లో వేచి చూస్తూ దర్శనం చేసుకోవడానికి కూడా వెయిట్ చేస్తున్నారు. గర్భగుడి నుంచి మొత్తం పూజలు అన్ని కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకమైన పూజలు, అటు అభిషేకాలు కానివ్వండి, అదేవిధంగా రుద్రాభిషేకంతో పాటు అనేక పూజలు కూడా ఆలయాల్లో ఉన్నటువంటి పూజారులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు నిర్వహించేటటువంటి పూజల కంటే ఈరోజు ఇంకా ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ మణికొండమ్మ. ఓకే, ఎలా ఉంది మొత్తం ఇక్కడ ఏర్పాట్లు అన్ని? హ్యాపీ, చాలా బాగుంది. ఈ లైన్ మేనేజ్ చేస్తే బాగుండేది. ఈ లైన్ లేకుండా చేశారు, అది కొంచెం ఇబ్బందిగా ఉంది. క్యూ సిస్టమ్ లేకుండా పెట్టారు, అదే ఇబ్బంది. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడు జస్ట్ పావు గంట అయింది. కింద నుంచి పైకి నడిచి వెళ్ళే వాళ్ళ కోసం వ్యాన్లు అవి పెట్టారు. చాలా హ్యాపీగా ఉంది, అది చాలా ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ. సో భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శనం కూడా చేసుకుంటున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రముఖ శైవ క్షేత్రాలన్నింటిలో కూడా వేకువజాము నుంచి రుద్రాభిషేకంతో పాటు అన్ని అభిషేకాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కీసరాలోని శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈరోజు ఉదయం నుంచే అన్ని పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడికక్కడ సంబంధించినటువంటి ఆలయాల్లో మినిస్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అదేవిధంగా కలెక్టర్స్ వచ్చి పట్టు వస్త్రాలను సమర్పించిన తర్వాత ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక పూర్తిగా అన్ని శైవ క్షేత్రాలు అయితే భక్తులతో నిండిపోయాయనే చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా శివనామ స్మరణతో మారుమ్రోగిపోతుంది. మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? మంచిర్యాల. ఓకే, ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు అన్నీ? ఎలా ఉంది?
నాకైతే చాలా బాగా నచ్చింది. మేము ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాం ఈ టైం. ఎవ్రీ టైం వస్తూ ఉంటారా లేదా ఓన్లీ ఫెస్టివల్ టైంలో? నో, ఎవ్రీ టైం వస్తూనే ఉంటాం. అంటే ఈరోజు పర్టికులర్గా రావడానికి రీజన్ ఈరోజు ఫెస్టివల్ అనే వచ్చాము. నెక్స్ట్ ఇంకా ఏమేమి చేస్తారండి ఈరోజు ప్రోగ్రామ్స్ అన్నట్లు? మామూలుగా ఎప్పుడైనా రుద్రాభిషేకాన్ని కడుతుంటాము ఇక్కడ. ఈయన ఫాస్టింగ్ అయితే ఉంటాము, జాగారం కూడా ఉంటాము. ఈయన ఫ్రీక్వెంట్గా వస్తుంటారు ఎప్పుడు. ఎలా ఉందండి ఈరోజు ఏర్పాట్లు అన్నీ ఎలా? ఏర్పాట్లు అన్నీ బాగున్నాయండి. చక్కగా ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకొని కూడా వచ్చారు. యాక్చువల్లీ ఆ శివుడిని ఎక్కువగా ఇటు యూత్ కూడా బిలీవ్ చేస్తూ ఉంటారు. సో పెద్ద ఎత్తున కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఈరోజు అందరికీ హాలిడే కాబట్టి పిల్లలతో ఫ్యామిలీతో వచ్చారు. ఇక్కడ ఒక్కసారి మనం చూడొచ్చు, మొత్తం టెంపుల్ ముందు భక్తులతో మొత్తం కిటకిటలాడుతుంది. అయితే ప్రత్యేకమైనటువంటి లైన్లు ఏర్పాటు చేయకుండా అందరినీ కూడా ఒకే లైన్లో పంపించేస్తున్నారని కొంతమంది భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఈ టెంపుల్కి రావాలంటే చాలా పై వరకు మెట్లన్నీ ఎక్కేసి రావాలి. ఇదంతా కొండ, ఒక గుట్ట పైన ఉన్నటువంటి ఆలయం కాబట్టి ఆ మెట్లన్నీ ఎక్కి రావడానికి వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, కానీ ఇక్కడ లైన్లు క్యూ లైన్లు ఏర్పాటు చేయలేదు అని అయితే ఆ భక్తులు కొంచెం ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఇక ఆలయంకి ఒక్కసారి చూడొచ్చు, ఎంత చక్కగా పూలతో డెకరేషన్ చేశారు. యాక్చువల్లీ విష్ణుమూర్తి అయితే అలంకరణ ప్రియుడు, కానీ శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పెద్ద ఎత్తున అలంకరణ కంటే ఎక్కువగా ఈ అభిషేకాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. అటు ఆ పంచామృతంతో పాలు, పెరుగు కానివ్వండి, అదేవిధంగా గంధం, విభూది అన్నీ కలిపి అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. మొత్తానికైతే శివరాత్రిని పురస్కరించుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శైవ క్షేత్రాలన్నీ కూడా ఈరోజు ఉదయం నుంచి ప్రత్యేకమైనటువంటి పూజలతో కలకలాడుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? పక్కట్లో మణికొండ. ఎలా ఉంది మొత్తం? ఇట్ ఈస్ వెరీ నైస్. యాక్చువల్లీ ఐ డోంట్ నో దట్ ఇస్ తెలుగు, బట్ ఇట్ ఈస్ వెరీ నైస్. ఇక్కడ మొత్తం పూజ ఏర్పాట్లు అన్ని బాగున్నాయా? దర్శనం చేసుకున్నారా? విల్ బి హ్యావింగ్ నెక్స్ట్. ఓకే, సో చూడొచ్చు, పెద్ద ఎత్తున అయితే మొత్తానికి నీలిమ భక్తులందరూ ఉదయం నుంచి శైవ క్షేత్రాలకైతే తరలి వస్తూ ఉన్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రాలు శ్రీశైలం కానివ్వండి, అదేవిధంగా కీసరగుట్ట ఆలయం కానివ్వండి, అన్నిటిలో కూడా వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు చేశారు. మొత్తానికైతే శివరాత్రిని పురస్కరించుకొని ఆలయాలన్నీ శివనామస్మరణతో